టీవీ24 న్యూస్ కి స్వాగతం. గత 8 సంవత్సరాలుగా సదాచార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సదాచార్ ట్రస్ట్ కన్వీనర్ ఈగ దయాకర్ గుప్తా తెలిపారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సదాచార్ ట్రస్ట్ కార్యాలయంలో సూర్యాపేట తాళ్లగడ్డకు చెందిన నిరుపేద కుటుంబం బత్తుల వెంకన్న వరలక్ష్మిల కనిష్ట కుమార్తె రేణుక వివాహం నిమిత్తం దాత మిర్యాల శివకుమార్ కవిత దంపతుల సహకారంతో పుస్తమట్టెలు ఈగ విజయలక్ష్మి దయాకర్ గుప్తలు నూతన వస్త్రములు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హల్దీపూర్ వారణాసి మఠాధిపతులు పరమ పూజ్య శ్రీ వామనాశ్రమ మహాస్వామిజీ ఆశీస్సులతో హైదరాబాద్ కు చెందిన సదాచార్ ట్రస్ట్ అధ్యక్షులు జి సాయి ఈశ్వర్ అధ్యక్షతన సదాచార్ ట్రస్ట్ ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నిరుపేద వధువులకు దాతల సహకారంతో 99 మంది వధువులకు పుస్తే మట్టెలు నూతన వస్త్రాలు అందజేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు కేవలం ఒక్క సూర్యాపేట జిల్లాలోనే 73 మంది వధువులకు దాతల సహకారంతో అందజేసినట్లు తెలిపారు. నూతనంగా సదాచార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా గిరిజన ప్రాంతాలు తండాలలో 108 శ్రీ సీతారామ కళ్యాణాలు నిర్వహించుటకు సంకల్పం తీసుకున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఈ సంవత్సరం శ్రీరామనవమి రోజు నుండి ఇప్పటి వరకు ఆదిలాబాద్ జిల్లాలో 9 కళ్యాణాలు నిర్వహించినట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో కొందరు అన్య మతంలో చేరుతున్న సందర్భంగా మన హిందూ ధర్మాన్ని పెంపొందించుటకు ఈ కళ్యాణాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సదాచార్ ట్రస్ట్ సభ్యులు మిర్యాల శివకుమార్, కవిత, ఈగ విజయలక్ష్మి, బచ్చు పురుషోత్తం, హనుమల్ల పుష్ప, మొలుగూరి పద్మ, సంధ్య తదితరులు పాల్గొన్నారు. జై శ్రీ వాసవి మాత. శ్రీ గురుభ్యో నమః. సదాచార్ సనాతన ధర్మ కా సద్విచార్ ట్రస్టును పరమ పూజ్య శ్రీ 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 వామనాశ్రమ మహాస్వామీజీ వారి అనుగ్రహంతో, శ్రీ వాసవి మాత అనుగ్రహంతో హైదరాబాద్ వాస్తవ్యులు జి సాయి ఈశ్వర్ గారి అధ్యక్షతన ఈ సదాచార్ ట్రస్ట్ను ప్రారంభించుకోవడం జరిగింది. సుమారు 5 సంవత్సరాల క్రితం ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ భావితరాలకి సనాతన ధర్మం గురించి తెలియచేయటం గురించి ముఖ్య ఉద్దేశంగా ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా స్వామీజీ పిలుపు మేరకి మరి మన హిందూ ధర్మ ఆచారం ప్రకారం వివాహం చేసుకునే వధువులకి, నిరుపేద వధువులకి పుస్తమట్టెలు, నూతన వస్త్రాలు అందించాలని మరి చెప్పారు. సంకల్పం తీసుకున్నాం. మరి భక్తుల సహకారంతో ఈరోజు మరి సూర్యాపేట జిల్లా నుంచే సుమారుగా 73 పుస్తలు అందించడం జరిగింది. హైదరాబాదు తదితర ప్రాంతాలలో అన్ని కలిపి కూడా ఈరోజు 99వ పుస్తని ఈరోజు మరి కుమార్తె రేణుక గారి కుమార్తె వధువు వరలక్ష్మి గారి కుమార్తె వధువు రేణుక వివాహ నిమిత్తం వాళ్ళు ఆర్థికంగా మరి వెనుకబడిన వారిగా గుర్తించి ఈరోజు వారికి నూతన వస్త్రాలని, పుస్తమట్టల్ని మా సదాచార్ ట్రస్ట్ మరి సభ్యులు మొదటి నుంచి కూడా మాకు వెన్నంటి చేదోడు ఆదోడుగా ఉన్నటువంటి మిర్యాల శివకుమార్, కవిత దంపతులు ఈ 99 పుస్తలో మరి 30 పుస్తలు వారే ఇవ్వడం జరిగింది. వారికి మరి అమ్మవారి ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని, ఇలాంటి కార్యాలు ఎన్నో చేయాలని కోరుతూ మరి చాలామంది భక్తుల సహకారంతో దీన్ని ముందుగా తీసుకుపోవడం జరిగింది. ఓం ప్రకాష్ గుప్తా గారు హైదరాబాద్ వాస్తవ్యులు, వారు కూడా 25 పుస్తలు అందించారు. మరి ఇంకా సుమారు 44 పుస్తలు తలా ఒకటి, అందులో 2 పుస్తలు నేను కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటి వరకు నూతన వస్త్రాలు కూడా నేను అందించడం జరుగుతూ ఉంది. ఎంతో కొంత అది కూడా ఉండాలనే భావనతో మరి పుస్తమట్టల్ని దాతల సహకారంతోనే ముందుకు తీసుకుపోయినా మిగిలిన వస్త్రాలు మాత్రం మేమే అందించడం జరిగింది. ఇప్పటి వరకు 99 పుస్తలు కావటం చాలా సంతోషంగా ఉంది. మరి సదాచార్ ట్రస్ట్ ద్వారా సామాజిక కార్యక్రమంగా ఈ పుస్తమట్టల కార్యక్రమం చేస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితికి గణేష్ విగ్రహాలను ఉచిత మట్టి విగ్రహాలను కూడా అందించడం జరుగుతూ ఉంది.
అయోధ్య శ్రీ రామ పాదుకలు కూడా మరి అయోధ్య నుంచి మనం సదాచార ట్రస్ట్ ఆధ్వర్యంలో తెప్పించడం జరిగింది. తర్వాత అయోధ్యలో మరి రాముడి ప్రతిష్ఠ అయిన రోజే మరి సదాచార ఆధ్వర్యంలో ట్రస్ట్ ఆధ్వర్యంలోనే ఘనంగా ఇక్కడ మరి అందరి భక్తుల సమక్షంలోనే మరి పెద్ద టీవీని ఏర్పాటు చేసి మరి ఆ రోజు మనం అయోధ్యలో జరిగినటువంటి కార్యక్రమాన్ని కూడా కనులారా వీక్షించి వచ్చిన వాళ్ళందరికీ కూడా మరి తీర్థప్రసాదాలు పానకం అందించడం జరిగింది. చిన్న చిన్న కార్యక్రమాలు కూడా చేస్తూ ఈ సంవత్సరం సంకల్పం తీసుకున్నారు మా అధ్యక్షులు హైదరాబాద్ వాస్తవ్యులు ఫౌండర్ అయినటువంటి సదాచార ట్రస్ట్ ఫౌండర్ అయినటువంటి సాయేశ్వర్ గారు మరి గిరిజన ప్రాంతాలలో 108 సీతారాముల కళ్యాణాలు చేయాలని. గిరిజన ప్రాంతాలంటే తండలు కానీ కోయవాళ్ళ గిరిజన ప్రాంతాలు రోడ్లు లేనటువంటి, అంటే మామూలు డొంకల ఉన్న లోపలికి వెళ్ళి మరి గిరిజనులకు మరి చాలామంది కూడా మరి వాళ్ళలో ఆర్థికంగా లేక కొంతమంది అన్యమతానికి కూడా పోతున్న కార్యక్రమంలో భాగంగా ఆలోచించి స్వామివారి మరి ఆలోచన మేరకు 108 ప్రాంతాలలో గిరిజన ప్రాంతాల్లో మరి సీతారాముల కళ్యాణం చేయడానికి పూనుకొని సీతారాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు పంచలోహ విగ్రహాలని మనం ఖరీదు చేసి మరి వాటి ద్వారా ఆ విగ్రహాలను తండలకి గిరిజన ప్రాంతాలకు తీసుకువెళ్తూ ఈ సంవత్సరం శ్రీరామనవమి నుంచి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 9 కళ్యాణాలు కూడా చేయటం జరిగింది. మరి సదాచార ట్రస్ట్ ద్వారా సామాజిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలనేది చిన్నగా ప్రారంభిస్తూ ఈరోజు 99 పుస్తక దాతల సహకారంతో